హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. మన ఛానల్ని ఎవరైతే మొట్టమొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకుని మన ఛానల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెన్షన్లకు సంబంధించిన జీతాలకు సంబంధించి అదేవిధంగా డైలీ అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ అనేది అందుబాటులో ఉంచడానికి మన ఛానల్ పొందుపరచడం జరుగుతుంది. మీరైతే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకుంటే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు మొబైల్కి వచ్చి చేరుతుంది. మీరు ఎక్కడికో వెళ్ళి న్యూస్ పేపర్లో చూడాల్సిన అవసరం లేకుండా మొబైల్ ద్వారానే మీరైతే వీడియోస్ అనేది చూడడానికి అవకాశం అనేది కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైన త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అదే మాదిరిగా వీడియోను ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడడానికి ప్రయత్నించండి. లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు డిఏ 55%, బేసిక్ జీతం విలీనం, భారీగా జీతం పెంపు, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57 నుండి 2.86%గా. మనం ఇలా చూసుకున్నట్లయితే ఎయిత్ పే కమిషన్ ఆధారంగా ప్రతి ఒక్క ఉద్యోగికి డిఎన్ఎస్ అలవెన్స్ అదేవిధంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది వారి యొక్క జీతంతో కలిపి వారి యొక్క సాలరీస్ అనేది ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే కొత్త వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. దీనిని చూసుకున్నట్లయితే మనకు ఎయిత్ పే కమిషన్ అనేది లెక్కలోకి తీసుకున్న తర్వాత వీరి యొక్క జీతం అనేది భారీగా పెరగడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎయిత్ పే కమిషన్ 2026 జనవరిలో అమలు కావాల్సి ఉంది. అయితే సెవెంత్ పే కమిషన్ అనేది ఈ సంవత్సరం 2025 డిసెంబర్ 31 తారీఖు వరకు ముగుస్తున్న నేపథ్యంలో డిఏ 50%తో పాటుగా వారి యొక్క బేసిక్ జీతం ఏదైతే ఉందో వాటిని విలీనం చేస్తే వాటి యొక్క జీతాలు అనేది భారీ సంఖ్యలో పెరగడానికి అవకాశం అయితే ఉంది. ఆ వ్యక్తి యొక్క సగటు వ్యక్తి నెల జీతం 18,000 రూపాయలు అనుకుంటే వారి యొక్క డిఏను 50%గా కలుపుకుంటే దాదాపు వారి యొక్క జీతం మంత్లీ చూసుకున్నట్లయితే 27,000 రూపాయలుగా పెరగడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఒక బేసిక్ సగటున జీతం తీసుకుంటే, ఒకవేళ శాలరీ అనేది మనకు ఎక్కువ సంఖ్యలో ఉంటే డిఏను కూడా 50% తోడు చేస్తే శాలరీ అనేది పెరగడానికి అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలా చూసుకున్నట్లయితే ఎయిత్ పే కమిషన్ ఆధారంగా ప్రతి ఒక్క ఉద్యోగికి పెన్షనర్లకు జీతాలు అదేవిధంగా పెన్షన్లు భారీ సంఖ్యలో పెరుగునున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మరికొద్ది రోజుల్లోనే అమలు అయ్యే దిశగా ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరుగుతుంది. అయితే వీటికి సంబంధించి కూడా ఎటువంటి కీలకమైన అప్డేట్స్ వచ్చినా కూడా మీకు వీడియోస్ అనేది అందుబాటులో ఉంచడానికి మన ఛానల్ పూర్తిగా ఉపయోగపడుతుంది. మీరు చేయవలసిందల్లా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకుని వీడియోని అందుకు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ టు ఆల్.